హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయి పల్లవి గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, ఆవిడకున్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆవిడ ఫ్యాన్స్ ఆవిడని ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుచుకుంటారు. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో వచ్చిన ఫిదా మూవీతో సాయి పల్లవి గారు మనకు పరిచయం అయ్యారు. వచ్చిన ఫస్ట్ మూవీతోనే అందరినీ ఫిదా చేసేశారు. ఆవిడ చేసిన డాన్స్ కి, ఆవిడ చేసిన యాక్టింగ్ కి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఆవిడ గ్లామరస్ యాక్ట్రెస్ కాకపోయినా, గ్లామరస్ రోల్స్ చేయకపోయినా ఆవిడకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. ఏదో పెద్ద హీరో సినిమా అనగానే ఓకే చేసేయకుండా ఆవిడ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ ఆలోచించి మరి ఆవిడ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే ఆవిడ చేసిన అన్ని మూవీస్ కూడా ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన తండే మూవీ కూడా ఒక పెద్ద హిట్ అయిందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తండే మూవీ ఈవెంట్ లో సాయి పల్లవి గారు మాట్లాడుతూ ఆవిడ ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఆయన ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు అని, చాలా బాగా మాట్లాడతారు అని, అందరికీ హెల్ప్ చేస్తారు అని, అందుకే నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని సాయి పల్లవి గారు చెప్పారు. ప్రెసెంట్ సాయి పల్లవి గారు తండే మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాయి పల్లవి గారి మూవీ ఏంటి, ఆవిడ ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అని, అందుకే ఆవిడ చేసిన అన్ని మూవీస్ కూడా ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన తండే మూవీ కూడా ఒక పెద్ద హిట్ అయిందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తండే మూవీ ఈవెంట్ లో సాయి పల్లవి గారు మాట్లాడుతూ ఆవిడ ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఆయన ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు అని, చాలా బాగా మాట్లాడతారు అని, అందరికీ హెల్ప్ చేస్తారు అని, అందుకే నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని సాయి పల్లవి గారు చెప్పారు. ప్రెసెంట్ సాయి పల్లవి గారు తండే మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాయి పల్లవి గారి మూవీ ఏంటి, ఆవిడ ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.